నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. వార్తలను చూసే ముందు అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోను లైక్ చేయండి. ప్రతిరోజు తాజా వార్తలతో మీ ముందుకు వస్తుంది నా యూట్యూబ్ ఛానల్. కాబట్టి ప్రతి ఒక్కరూ నన్ను ఆదరించండి. మీ కుటుంబ సభ్యునిగా నన్ను కూడా చూడండి. థ్యాంక్ యూ. ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ పేపర్ మనం వార్తలు చూసుకుంటే ఫస్ట్ ఇదిగో టీసీఎస్ వైజాగ్ మిలియన్ టవర్స్పై బోర్డు ఏర్పాటు, పూర్తి కావచ్చిన ఇంటీరియర్ పనులు, త్వరలో కార్యకలాపాలు. తీరానికి ఆరం, లాజిస్టిక్స్ గేట్వేగా తూర్పు తీరం. మన రాష్ట్రమే దానికి కేంద్రం. ప్రతి 50 కిలోమీటర్ల ఒక పోర్టు, రైలు, ఎయిరు, రోడ్డుతో అనుసంధానం. లాజిస్టిక్ కోసం ప్రత్యేక కార్పొరేషన్. త్వరలో 2 కొత్త యూనివర్సిటీలు, ఆదాని లాజిస్టిక్స్ యూనివర్సిటీ, జిఎంఆర్ సివిల్ ఎమోషనల్ యూనివర్సిటీ రాక. ప్రస్తుతం 6 పోర్టులు, నిర్మాణంలో మరో 4. ఎరువుల కోసం ఆందోళన వద్దు, రసాయన ఎరువులు, పురుగుల మందులు తక్కువగా వాడే రైతులకు రాయితీలు. 11 రకాల ఉద్యాన పంటలకు కనీస ధర. సీఎం రాష్ట్రానికి మరో 53,000 టన్నుల యూరియా రికార్డు స్థాయిలో కేటాయించిన కేంద్రం. రాష్ట్రంలో 1050 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం ఉంది. సముద్ర రవాణాలో ఏపీ 2వ స్థానంలో ఉంది. ఈ విషయంలో మనం మరింత అభివృద్ధి సాధించాలి. మనకు 3 ఇండస్ట్రియల్ కారిడార్లు ఉన్నందున ఇది సాధ్యమే. చంద్రబాబు. అమరావతి స్పెషల్ రాజధాని ప్రాజెక్టులకు ఎస్వి ఏగవంతంగా పూర్తికి చర్యలు. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్తో సహా అన్ని నిర్మాణాలకు వర్తింపు. కర్నూలు మార్కెట్కు వచ్చిన ఉల్లి, కింటా ఉల్లి 1200. ప్రభుత్వ కొనుగోలుతో అన్నదాతల్లో ఆనందం. 3 రోజుల్లో 4,817 క్వింటాలు కొనుగోలు. మార్కెట్కు పోటెత్తిన పంట. వైసీపీ హయాంలో రేటు లేక పారబోసిన రైతులు. ఉల్లి రైతులకు కూటమి ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ధర పతనమై దిక్కు తోచని స్థితిలో ఉన్న రైతులను మేము ఉన్నామంటూ ఆదుకునింది. కింటా ఉల్లిని 1200కు కొనుగోలు చేసేలా చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వము కీలక నిర్ణయం తీసుకునింది. ఎయిర్ ఇండియా విమానాల్లో వృద్ధులకు రాయితీ. అంతర్జాతీయ సర్వీసుల్లో 10%, దేశీయ సర్వీసుల్లో 25%. గడువు విధించే అధికారం కోర్టులకు ఉందా? మేము గడువు విధించిన గవర్నర్లు పాటించకపోతే వీలైన త్వరగా బిల్లులు ఆమోదించాలి అని మాత్రమే రాజ్యాంగంలో ఉంది. కొన్ని ఉదాంతాల ఆధారంగా గవర్నర్లకు, రాష్ట్రపతికి కాలపరిమితిని నిర్ధారించలేము. అవసరమైతే కోర్టులు ఉన్నాయి. సుప్రీంకోర్టు. అబ్బే అంతా బాగానే చేశాం. టెండర్ దక్కించుకున్న ఏజెన్సీకి బిల్లు చెల్లించాం. ఎస్సీ ఎస్టీ సదస్సుల నిధుల్లో అవినీతి జరగలేదు. అగ్నిమాపక శాఖల్లో ట్యాబుల పంపిణీ జరిగింది. ఏసీబీ కస్టడీలో ఐపీఎస్ సంజయ్ ఎల్లడి. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఐపీఎస్ సంజయ్. కొప్పర్తికి 1,00,000 ఉద్యోగాలు. అక్కడ పరిశ్రమలు తెచ్చే బాధ్యత నాదే. మార్పు ఇంటి నుంచే మొదలవ్వాలి. మహిళలను ఎక్కడ గౌరవిస్తే అక్కడ అభివృద్ధి, సంక్షేమం సాధ్యం. కడప జిల్లా చింతకొమ్మదిన్నె స్కూల్లో తొలి స్మార్ట్ కిచెన్ ప్రారంభించిన లోకేష్. మరో 4 వర్షాలుగా ప్రారంభం. టీవీల తయారీ, రెడీమేడ్ దుస్తుల పరిశ్రమలు ప్రారంభించిన మంత్రి. సుపరిపాలనతోనూ ఎన్డీఏను బలోపేతం చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా తెనాలిలో భారీ కేక్ కట్ చేస్తున్న మంత్రి మనోహర్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ప్రధాని మోడీ, అమిత్ షా జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర అభివృద్ధిలో ఆయన సహకారం మరవలేనిది. సీఎం చంద్రబాబు. పంచాయతీలకు 1,120 కోట్లు విడుదల. పంటి నొప్పి అని వెళితే ప్రాణమే పోయింది. వివాహితకు ఒకేసారి 6 పిప్పి పండ్లు తొలగింపు.
తీవ్ర రక్తస్రావంలో బ్రెయిన్ డెడ్. జగన్ కాస్త అప్డేట్ అవ్వు, చంద్రబాబుకు హెరిటేజ్కు లింక్ పెట్టడంపై నెటిజన్లు సెటర్లు. 9 ఏళ్ల క్రితమే ఆ సంస్థను అమ్మేసిన బాబు. డీఈసీలు భర్తీ కాని 700 పోస్టులు. దసరా సెలవుల్లో కొత్త టీచర్లకు శిక్షణ. నేడు రేపు 3వ విడత సర్టిఫికేట్లు పరిశీలన. నా అకౌంటు నా ఇష్టం. ఫేస్బుక్లో నేను రాసుకునే వారికి ప్రభుత్వం ఎందుకు స్పందించాలి? అమరావతిపై వ్యాఖ్యలు సమర్థించుకున్న ప్రభుత్వ అధికారి సుభాష్. వచ్చేసింది స్వదేశీ షిప్ విక్రమ్ 32. సెమీ కండక్టర్ల తయారీలో భారత్ చరిత్ర. దేశీయంగా తయారైన తొలి షిప్ ఆవిష్కరణ. ప్రధానికి అందించిన కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్. సెమీ కండక్టర్ డిజైన్లో కీలక శక్తిగా భారత్. బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్. పార్టీ వ్యతిరేక చర్యలు పాల్పడుతున్నారు. ఆమె తీరుతెన్నులు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయి. బీఆర్ఎస్ మత్తును పట్టించేస్తాయి, పేలుడు పదార్థాలు కనిపెడతాయి. 35 జాగీలకు అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ. ఫైబర్ నెట్ నిర్వహణకు ఎయిర్టెల్ ఆసక్తి. మరో 5 సంవత్సరాలు కూడా ముందుకు. 15 వరకు బిడ్ గడువు పెంచిన ఫైబర్ నెట్. ఇదేనండి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ సాక్షి, ఈనాడు, నమస్తే తెలంగాణ పేపర్లు కూడా చూద్దాం. తెలంగాణ ఈనాడు తెలంగాణ పేపర్ చూసుకుంటే ఉద్యోగాలకు ఆరోగ్య కార్డులకు పచ్చజెండా. ఇది విధానాలు రూపకల్పనకు 8న సిఎస్ సమావేశం. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశం. మంత్రివర్గ ఉపసంఘం హామీ ఇచ్చిందని ఉద్యోగుల ఐకాస నేతల వెల్లడి. 8 నుంచి బస్సు యాత్ర. అక్టోబర్ 12న చలో హైదరాబాద్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటన. ఆర్థిక సవాళ్లున్నా తగ్గేదేలే. ఏప్రిల్ జూన్లో 7.8% వృద్ధి సాధించాం. 10 సెమీ కండక్టర్ ప్రాజెక్టులోనూ 1.58 లక్షల కోట్లు. సెమికాన్ ఇండియా సదస్సులో భారత ప్రధాని. తొలి దేశీయ తయారీ షిప్ ఆవిష్కరణ. మేక్ ఇన్ ఇండియా తొలి బిట్ షిప్ను ప్రధాని మోడీకి అందిస్తున్న కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్. కవితపై ఏటు భరాసా నుంచి సస్పెన్షన్. అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం. పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఆమె వ్యవహరిస్తున్నారని ప్రకటన విడుదల. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా వేషంలో కవిత. నేడు భవిష్యత్తు కార్యాచరణ వెల్లడి. కవిత సస్పెన్షన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. భరాసా మహిళా నేతలు సత్యవతి రాథోడ్, మలోవత కవిత్, గంగోడి సునీత. పేగుబంధం కన్నా పార్టీ ప్రజలు మనోభావాలు ముఖ్యమని కేసీఆర్ సందేహమిచ్చారని వ్యాఖ్య. విక్రమ్ 3201 దేశ తొలి బిట్ షిప్ సమర్థలో టాప్. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలొద్దు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. మధ్యంతర పిటిషన్లోనూ కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం. అలహాబాద్ హైకోర్టుకు ఒకేసారి 26 మంది జడ్జీలు. సిబిఐకి ద్వారం తెరిచిన సర్కార్. 2020 నాటి ఉత్తర్వుల సవరణ. కాళేశ్వరంపై నివేదిక ఆధారంగా విచారణ జరపాలని కేంద్రానికి లేఖ. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక అమలు నిలిపేయండి. హైకోర్టులో మాజీ సిఎస్ ఎల్కే జోషి పిటిషన్. ఇంకా చూస్తే పేపర్లోని ఈనాడు సీఎం హాజరు మినహాయింపు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. 2021 పార్లమెంటు సభ్యుడిగా ఉన్న సమయంలో అనుమతి లేకుండా ర్యాలీలో పాల్గొన్న రేవంత్ రెడ్డిపై నమోదైన కేసులో విచారణకు హాజరు మినహాయిస్తూ మంగళవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాళేశ్వరం కూలింది, భరాసా మొక్కలైంది. లక్ష్మణ్. కాళేశ్వరంలో 3 పిల్లర్లు కూలిపోగా అందులో ఉన్న భరాసా 3 ముక్కలైందని బహుజన ఎంపీ కె లక్ష్మణ్ విమర్శించారు. అలహాబాద్ హైకోర్టుకు ఒకేసారి 25 మంది జడ్జిలు. వారం పాటు హోం టికెట్ రద్దు. అలిపిరిలోని శ్రీనివాస హోం ఆన్లైన్ టికెట్లను సెప్టెంబర్ 7 నుంచి 13 వరకు రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం మంగళవారం తెలిపింది. చూస్తే
కవిత సస్పెండ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న భరాసా. ఇందిరమ్మ ఇండ్లకు సిమెంటు, స్టీలు పరిశ్రమలు సహకరించాలి. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. వరద సహాయ చర్యలకు 200 కోట్లు, 7 జిల్లాలకు 70 కోట్లు, 26 జిల్లాలకు 130 కోట్లు విడుదల. మృతి కుటుంబాలకు ఇచ్చే పరిహారం 5 లక్షలకు పెంపు. పంచాయతీల్లో ఓటర్ల తుది జాబితా సిద్ధం. పంచాయతీరాజ్ శాఖకు మరో 2 ఉప కమిషనర్లు. గవర్నర్ చెంతకు బీసీ రిజర్వేషన్ పెంపు బిల్లులు, న్యాయ సలహా తీసుకునే అవకాశం. కాళేశ్వరంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి. బహుజాపాకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్. గణపతి నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాటు. గణపతి నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కరీంనగర్ పోలీస్ కమిషనర్, అదనపు కలెక్టర్ అశ్విని, మున్సిపల్ కమిషనర్ దేశాయ్తో కలిసి గణేష్ నిమజ్జన ప్రాంతమైన మానకొండూరు, కొత్తపల్లి చెరువులను, చింతకుంట కాలువను పరిశీలించారు. రోడ్డుపై కుప్పలు ప్రమాదకరము. పగలు ఆహ్లాదము, రాత్రి అంధకారము. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ నమస్తే తెలంగాణ, సాక్షి దినపత్రికలు కూడా. సాక్షి ఆంధ్రప్రదేశ్. సాక్షి ఆంధ్రప్రదేశ్ మెయిన్గా చూసుకుంటే, సుప్రీంకోర్టే సర్వోన్నతం, రాష్ట్రపతితో రగడపై సిబిఐ ధర్మాసనం, న్యాయం కోసం ఏ ఆదేశాలైనా ఇస్తాం, అవసరమైతే చట్టాలను పక్కన పెడతాం, రాష్ట్రపతి లేఖ భక్త రాజకీయ వివాదమే, అయినా సమాధానం ఇచ్చి తీరుతాం, సిజేఐ, న్యాయ సమస్య మౌలిక నిర్మాణాల్లో భాగం. ఏ పంటకు మద్దతు లేదు. రాష్ట్రంలో ఉల్లి, అరటి, చీని, మినుము రైతులు ధరలు లేక అల్లాడుతున్నారు. చంద్రబాబు సర్కారుపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజం. యూరియా కొరతలో బ్లాక్ మార్కెట్లో అధిక ధరలు కొనుగోలు చేస్తున్న దుస్థితి. కమిషన్ల కోసం ప్రభుత్వం పెద్దలే బ్లాక్ మార్కెట్ను ప్రోత్సహిస్తున్నారు. రైతన్నలకు 2 ఏళ్లకు గాను ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం ఒక్కొక్కరికి 40,000. ఇప్పటి వరకు అన్నదాత సుఖీభావ కింద ఇచ్చింది కేవలం 5,000. వైఎస్ఆర్సీపీ హయాంలో ఉచిత పంటల బీమా అమలు చేశాం. చంద్రబాబు సీఎం అయిన తర్వాత దీన్ని పూర్తిగా ఎగ్గొట్టేశారు. పులివెందుల నియోజకవర్గం ఏంపల్లి మండలం తాళ్లపల్లిలో ఉల్లి, బత్తాయి రైతుల్లో పరామర్శించిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని, ప్రభుత్వం ఇంకా బంగాళాఖాతంలోకి, మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం. రాష్ట్రంలో అన్ని వర్గాలకు చంద్రబాబు మోసగించారు. టీడీపీకి ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యం లేదు. అందుకే ప్రజలను స్వేచ్ఛగా ఓటీనివ్వట్లేదు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో మరోసారి స్పష్టం. ఎన్నికల రోజు టీడీపీ గోండాలు అరాచకాలకు జగన్కు మొరపెట్టుకున్న నలపరెడ్డిపల్లి గ్రామస్తులు. వైఎస్ఆర్కు ఘన నివాళి. ఇడుపులపాయలో వైఎస్ఆర్ సమాధిపై పూలమాలలేసి నివాళులర్పించిన వైఎస్ జగన్ దంపతులు, వైఎస్ విజయమ్మ. మహానేతను స్మరించుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు. 16వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ను గుర్తు చేసుకున్న అభిమానులు. మరుపురాని మహోన్నత నేత రాజన్న. అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డ్. బడ్జెట్ లోపల బయట బాబు సర్కార్ అప్పులు 2,09,085 కోట్లు, 7.63% వడ్డీతో. తాజాగా మరో 5,000 కోట్ల అప్పులు. తాగునీటి ప్రాజెక్టులు, ఏపీఐసి ఆస్తుల తాకట్లతో ఎడాపెడా రుణాలు. ఏడాదిన్నర పాలనలో ఏ సర్కారుకు సాధ్యం కాని రికార్డు సృష్టి. ఇంత అప్పు చేసిన సూపర్ 6లో కీలక నిరుద్యోగ వృత్తి, ఆడబిడ్డ నిధికి ఎగనామం. అసలు చేయకుండా సంపద సృష్టిస్తారంటూ ఎన్నికల ముందు హామీలిచ్చిన వంచన. నన్ను క్షమించినా ప్రజలు క్షమించరు. నా తల్లిని కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు అవమానించారు. వారిని నేను క్షమిస్తాను కానీ దేశంలోని ప్రజలెవరూ క్షమించబోరు. ప్రతి పట్టణంలో, ప్రతి వీధిలో వారిని నిలదీయండి అని బీహార్ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. 1000 మందిని మింగిన మట్టి. పత్రికా స్వేచ్ఛకు సంఖ్యలు. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని నిలదీస్తున్న సాక్షిపై ఆది నుంచి చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు. సాక్షి ఎడిటర్ ఆర్ ధనంజయ రెడ్డి, పాత్రికేయులపై వరుసగా అక్రమ కేసులు. రాజ్యాంగం కల్పించిన
భావ ప్రకటన చేసిన కాలరాస్తున్న కూటమి సర్కార్, ఎమర్జెన్సీ నాటి దురాఘాతాలను తలపిస్తున్న రాష్ట్ర సమితి, రాష్ట్ర పరిస్థితి, రాజధానికి అవసరమైతే భూసేకరణ, సిఆర్డి అథారిటీ సమావేశంలో సీఎం చంద్రబాబు, కన్వెన్షన్ సెంటర్లకు భూమి ఇచ్చేందుకు అంగీకారం, రాష్ట్రంలో మరో 4 పోర్టుల నిర్మాణం, ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లెజిస్టిక్ సమ్మిట్లో సీఎం, మీరెంతా మీ స్థాయి ఎంత, రోడ్ల మీద పండేస్తాం కొడకల్లారా, ఇది పవన్ కళ్యాణ్ సీమ, ఎప్పటికీ మాదే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన జనసేన, తనను అవమానించారంటూ దళితుల ఆందోళన, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, సాక్షి ఎడిట్పై అక్రమ కేసులు ఏమో, కూటమి ప్రభుత్వం తీరు ప్రజాస్వామ్యానికి చేటు, జర్నలిస్టు సంఘాలు ఆగ్రహమో. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. బుధవారం అది మరింతగా బలపడి తీవ్ర అల్పపీడనంగా మారను. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ అధికారులు తెలిపారు. పోలీస్ స్టేషన్లో సరిపడా సీసీ కెమెరాలు లేవు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు పోలీస్ స్టేషన్లో సరిపడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని అడ్వకేట్ కమిషన్ చక్రవర్తి హైకోర్టును నివేదించారు. ఉన్న కెమెరాలు కూడా స్టేషన్ మొత్తాన్ని కవర్ చేయడం లేదని తెలిపారు. ఇదినండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్లు కూడా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే తెలంగాణ. మీరు నమస్తే తెలంగాణ పేపర్ మనం చూసుకుంటే ముందుగా నీళ్లకు జయజయలు, నిందలపై నిప్పులు, నీళ్ళిచ్చిన కాళేశ్వరమై కాంగ్రెస్ నేతల నిరాధారతో ఆరోపణలు, నిందలు నిర్వహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు రోడ్డెక్కారు. రాజకీయ కక్షతో సిబిఐ దర్యాప్తు కోరిన సర్కారుపై బగ్గుమన్నారు. గోసు నివేదిక ఆధారంగా సిబిఐ దర్యాప్తు చేయొద్దు, కమిషన్ రిపోర్టుపై చర్యలు అమలుకును ఆపండి, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. న్యాయస్థానానికి వెల్లడించిన అడ్వకేట్ జనరల్, పిటిషన్లు ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందని, మీ హామీకి భిన్నంగా జరిగితే కోర్టు పరిధిలోకి వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం హెచ్చరిక. కేసీఆర్, హరీష్ పిటిషన్లపై వాడివేడిగా వాదనలు, తదుపరి విచారణ అక్టోబర్ 7కు వాయిదా. బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందు చర్య తీసుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేస్తూ పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు నిర్ణయం తీసుకున్నారు. కవిత కొంతకాలంగా ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, తాము కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాల నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యతలు సోమవారం భరత్ కుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శి టి రవీందర్రావు వెల్లడించారు. ప్రాణేత గ్రావిటీ ఉత్త గారడి, తుమ్మిడిహట్టి నుంచి ప్రాణేత నీటి తరలింపు కష్టమే, నేను కొంచెం జరిగితే కుర్చీలో కూర్చున్నటోళ్ళు రెడీగా ఉన్నారు, నేను నడుపుతలే జరగవు అనేవాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సీఎం కుర్చీపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. బిడ్డ కన్నా పార్టీనే ముఖ్యం, కేసీఆర్ ప్రజలే కుటుంబం మరోసారి రుజువైంది. కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు ఆయనకు 2 భుజాలు, పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడొచ్చా. కవిత సస్పెన్షన్ను స్వాగతిస్తున్న సత్యవతి మహిళా నేతలు. మోడీ చేతికి రేవంత్ అధికారం, రాష్ట్ర పోలీసులతో కాకుండా కేంద్ర ఏజెన్సీలతో విచారణ, హోంశాఖే తానే చూస్తానన్న పోలీసులపై నమ్మకం లేదా, కావాలని కేంద్రానికి దర్యాప్తు అధికారాలు అప్పగిస్తూ రేవంత్. మొన్న గొర్రెల పంపిణీ పథకం, నేడు కాళేశ్వరం. సీఎం రేవంత్ నిర్ణయంపై కాంగ్రెస్ నేతల్లో విస్మయం, అన్నీ కేంద్రానికి ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకని ప్రశ్నలు. బీఆర్ఎస్, కేసీఆర్, హరీష్ను బదనాం చేసేందుకే సిబిఐ దర్యాప్తును అప్పగిస్తున్నారంటూ విమర్శలు. కాళేశ్వరం కోసమే గేట్లు ఓపెన్, సిబిఐకి అనుమతి ఒక కేసులోనే, నిషేధం సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. జీవో 51ని సవరించిన జీవో 104 ద్వారా అనుమతి. కాళేశ్వరంపై సిబిఐతో దర్యాప్తు చేయండి, కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేక ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగానే దర్యాప్తును సిఫారసు, నోటిఫికేషన్ విడుదల.
3 రోజులు భారీ వర్షాలు, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం నేడు తీరం దాటే అవకాశం. జడ్జితో బీజేపీ ఎమ్మెల్యేల బేరాలు, ఒక కేసులో ప్రభోలు పెట్టేందుకు యత్నాలు, బండారం బయటపెట్టిన న్యాయమూర్తి, కేసును విచారించబోనని బహిరంగ ప్రకటన, మధ్యప్రదేశ్లో సంచలనం. సిఆర్సీ ప్రకటనే లేదు, సిపిఎస్ ఊసే లేదు, సర్కారుతో చర్చల్లో ప్రస్తావనకు రాని కరువు భత్యం, నెలకు 700 కోట్ల చొప్పున పెండింగ్ బిల్లులు క్లియర్, త్వరలో హెల్త్ కార్డుల మంజూరుకు విధి విధానాలు, హామీలపై రాష్ట్ర ప్రభుత్వం రాసిస్తేనే నమ్ముతాం, ఉద్యోగ జేఏసీ స్పష్టీకరణ, కార్యాచరణ వాయిదా. యూరియా సంక్షోభం మరింత జటిలం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో యూరియా కోసం నిలబడి క్యూలోని సొమ్మసిల్లిన రైతు మల్లయ్య. ఒకవైపు అదును దాటుతుందనడం, మరోవైపు యూరియా దొరకపోవడం రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నది. ఇంకా చూస్తే నదులకే నడక నేర్పిన కేసీఆర్, గొలుసుకట్టు రిజర్వాయర్లు నిర్మాణ ఘనత ఆయనదే, సిబిఐ విచారణ న్యాయపరంగా ఎదుర్కొంటాం, కాళేశ్వరం బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి, కేసీఆర్ను బదనాం చేసే కుట్ర, ఘోష్ కమిషన్ నివేదికను సస్పెండ్ చేయండి, కాళేశ్వరం కోసమే గేట్లు ఓపెన్, మోడీ చేతికి రేవంత్ అధికారం, 3 రోజులు భారీ వర్షాలు, కాళేశ్వరంపై సిబిఐతో దర్యాప్తు చేయండి, కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వము లేఖ, బీఆర్ఎస్ నాయకులపై కేసు. ఆదిలాబాద్ జిల్లా సోనాల మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులపై మంగళవారం కేసులు పెట్టారు. ఇదేనండి నమస్తే తెలంగాణ. 4 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూసినాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమనుకోకండి, నాకు ఈరోజు కొంచెం ఫీవర్ ఉండడం వల్ల కొంచెం స్లో అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్.